హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు హిందుస్థాన్ అకాడమీ ఛానల్. ఫ్రెండ్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి సిహెచ్ఎస్ఎల్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఆల్రెడీ ఇంతకుముందు 2-3 రోజుల క్రితమే చెప్పింది కొత్తగా నోటిఫికేషన్ రిలీజ్ కాబోతుంది. అండ్ వెబ్సైట్ కూడా చేంజ్ అయింది. దానికి సంబంధించిన వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోండి అని. అండ్ ఇంకా ఎవరైతే చేసుకోలో వాళ్ళు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోండి. ఎస్ఎస్సి వెబ్సైట్ కూడా చేంజ్ అయింది. అండ్ నేను దానికి సంబంధించిన లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ చూడండి, 8th ఏప్రిల్ నుంచి స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 7th మే వరకు. అండ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వచ్చేసి 8 మే వరకు అయితే ఇచ్చారు. అండ్ ఏమైనా కరెక్షన్లు ఉంటే 10-11 మే తారీఖులో చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామినేషన్ కూడా జూన్ జూలైలో ఉంటుందని ఇక్కడ మెన్షన్ అయితే చేశారు. అండ్ ఇక్కడ వీటికి శాలరీ చూడండి, లో డివిజనల్ క్లర్క్ మరియు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి వచ్చేసి లెవెల్ 2 ప్రకారం 19,900 బేసిక్ శాలరీ. అదే డేటా ఎంట్రీ ఆపరేటర్ చూడండి, లెవెల్ 4, లెవెల్ 5 ప్రకారం ఉన్నాయి. అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ కూడా లెవెల్ 4 ప్రకారం శాలరీ ఉన్నాయి. ఇక్కడ చూడండి, అప్రాక్సిమేట్గా వేకెన్సీలు వచ్చేసి 3,712 ఉన్నాయి. అండ్ వెబ్సైట్ చూడండి, ssc.gov. అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఇక్కడ క్యాండిడేట్స్ కార్నర్ 10A2 వేకెన్సీ అని ఉంటుంది, ఇది చూసుకోవచ్చు. అండ్ ఇంకా మీరు ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోలేదో వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. అండ్ వీటికి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. వయసు వచ్చేసి 18 నుంచి 27 సంవత్సరాలు ఉండాలి. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించి 2/8/97 నుంచి 1/8/2006 మధ్యలో ఉన్న వాళ్ళు వీటికైతే ఎలిజిబిలిటీ. అండ్ అలాగే SC/STకి 5 సంవత్సరాలు, ఓబీసీకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే మెన్షన్ చేశారు. కాబట్టి ఒకసారి మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి మీకు ఏజ్ రిలాక్సేషన్ చూసుకొని అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇక్కడ వీటికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఈ సిహెచ్ఎస్ఎల్ పోస్టులకు సంబంధించి అన్నీ కూడా మీకు కేవలం 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ 12th స్టాండర్డ్ పాస్ ఇన్ సైన్స్ విత్ మ్యాథమెటిక్స్ యాజ్ ఎ సబ్జెక్ట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్. ఇది దేనికంటే డాటా ఎంట్రీ ఆపరేటరు సంబంధించిన పోస్టులు. అండ్ ఎల్డీసీ జేఎస్సీకి వచ్చేసి కేవలం ఇక్కడ 12th క్లాస్ పాస్ అయి ఉంటే సరిపోద్ది, ఏ స్ట్రీమ్లో అయినా పర్లేదు. అండ్ ఇక్కడ మీకు నెక్స్ట్ వచ్చేసి అప్లై చేసుకోవడానికి ఇక్కడ ఎస్ఎస్సి ఇక్కడ చూడండి, వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పారు. ఓటీఆర్ ssc.gov.in కొత్త వెబ్సైట్లో. ఆ తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అప్లై చేసేటప్పుడు మీ ఫోటో అనేది ఇక్కడ చూడండి, సిగ్నేచర్ 10 to 20 KB ఫోటో అనేది ఇక్కడ చూడండి 4 cm విడ్త్ అనేది ఈ విధంగా ఉండాలి. అండ్ లాస్ట్ డేట్ వచ్చేసి 7th మే వరకు. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 100 రూపాయలు అనేది అప్లికేషన్ ఫీజు. ఏవైతే క్యాండిడేట్స్ SC/ST, ఉమెన్, ఎక్స్ సర్వీస్మెన్, పీడబ్ల్యూడీ వాళ్ళు ఉన్నారో వారికి ఎటువంటి ఎగ్జామినేషన్ ఫీజు లేదు. అండ్ ఏదైనా కరెక్షన్లు ఉన్నా మీకు చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ 200 రూపాయలు అనేది ఎగ్జామినేషన్ ఫీజుకి సంబంధించి 200 రూపాయలు కరెక్షన్ ఫీజు అయితే ఉంటుంది తప్పు ఉంటే. అండ్ ఇక్కడ ఎగ్జామినేషన్ సెంటర్ మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి, ఏపీ, తెలంగాణ నుంచి. తెలంగాణలో వచ్చేసి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లో ఉన్నాయి. ఆంధ్రాలో వచ్చేసి చాలా సెంటరు, చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, తిరుపతి, నెల్లూరు ఇలా ఎగ్జామినేషన్ సెంటర్ అయితే ఉన్నాయి. సెలక్షన్ ప్రొసీడ్యూర్ వచ్చేసి టైర్ 1, టైర్ 2 2 స్టేజ్లలో సెలక్షన్ ప్రొసీడ్యూర్ అయితే ఉంటుంది. అండ్ సిలబస్ వచ్చేసి చూడండి, 200 మార్క్స్కి అయితే ఉంటుంది. టోటల్గా 100 క్వశ్చన్స్, 200 మార్క్స్. అండ్ టైం వచ్చేసి 1 అవర్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ వచ్చేసి ఇంగ్లీషు, ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్ నుంచి. అండ్ సెక్షన్ 2 నుంచి వచ్చేసి ఇక్కడ సెక్షన్ 1, సెక్షన్ 2 అని మ్యాథమెటిక్స్, రీజనింగ్ సంబంధించి సపరేట్ 1 అవర్ చొప్పున క్వశ్చన్స్ అయితే ఉంటాయి. అండ్ వీటి తర్వాత టైర్ 1, టైర్ 2 తర్వాత మీకు టైపింగ్ టెస్ట్ అయితే స్కిల్ టెస్ట్ టైపింగ్ అయితే ఉంటుంది. అది జస్ట్ క్వాలిఫై మాత్రమే, ఎటువంటి మెరిట్ ఉంటుంది. కేవలం టైర్ 2లో వచ్చిన మార్క్స్ని బట్టి వీళ్ళు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారు. టైర్ 1 కూడా జస్ట్ క్వాలిఫై మాత్రమే, టైర్ 2కి సంబంధించి. ఇక్కడ మీకు సిలబస్ సంబంధించిన ఇక్కడ పూర్తి డీటెయిల్స్ ఇచ్చారు. ఇంగ్లీష్ మీద, ఇంటెలిజెన్స్, రీజనింగ్, ఆప్టిట్యూడ్ మీద. ఒకసారి మీరు PDF డౌన్లోడ్ చేసుకొని చూడండి సిలబస్. అండ్ మీకు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళైతే అప్లై చేసుకోండి, కొత్త వాళ్ళైనా కూడా అప్లై చేసుకోండి. ఎగ్జామినేషన్ ఫీజు తక్కువ ఉంది కాబట్టి. అండ్ మీకు అప్లై చేసేటప్పుడు ఏమైనా డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చెప్పండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ చూడండి, మీరు టైర్ 1లో మినిమం మార్క్స్ వచ్చేసి క్వాలిఫై కావాలంటే యూఆర్కి 30%, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ 25%, మిగతా వాళ్ళకి వచ్చేసి 20% క్వాలిఫై అయితే మీరు టైర్ 2కి సెలెక్షన్